హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కరివేపాకుతో కారప్పొడి. సో ముందుగా కరివేపాకుని చక్కగా కడిగేసుకుని క్లాత్లో ఆరబెట్టాను ఫ్యాన్ గాలికి. ఈ విధంగా ఆరిపోయింది. ఇక ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కళ్ళుప్పు, కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు. ధనియాలు అన్నీ వేయండి, 2 టేబుల్ స్పూన్లు అనమాట. కొంచెమే కదా కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఎండుమిర్చి వేగడానికి సరిపడగా, ఎండుమిర్చి ధనియాలు వేగడానికి సరిపడగా ఆయిల్ అయితే వేస్తున్నాను. ముందుగా ఎండుమిర్చి వేస్తున్నాను. చక్కగా సిమ్లో పెట్టుకొని దగ్గరుండి వేయించుకోవాలండి. ఎండుమిర్చి వేగే విధానాన్ని బట్టి మనకి కారప్పొడి టేస్ట్ ఉంటుంది. కాస్త మాడిందనుకోండి ఇక పొడి అంతా చెడిపోతుంది టేస్ట్. కాబట్టి ప్రతిదీ కూడా దగ్గరుండి వేయించుకోవాలి. చక్కగా స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా దోరగా అయితే వేయిస్తున్నాను నేను. వేగినవి ఒక పక్కకు తీసేసుకుంటున్నాను గిన్నెలోకి. చూసారు కదా ఎలా వేగాయో, అట్లా ఆ విధంగా వేయించుకోవాలి. ఇక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేస్తున్నాను. జీలకర్ర, ఈ రెండింటిని చక్కగా వేయించుకోవాలన్నమాట. ఇవి కూడా మాడకుండా చక్కగా సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయినాయండి, పక్కకు తీసేస్తున్నాను గిన్నెలోకి. చూసారు కదా, దోరగా వేయించుకోవాలన్నమాట. ఇక ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఇది కూడా చక్కగా మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలన్నమాట. ఆయిల్ సరిపోలేదు. ఇక ఇప్పుడు ఇంకొక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్లో వేయించుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. చాలామంది ఆయిల్ లేకుండా మామూలుగా వేయించేస్తారు. కానీ ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించుకుంటే టేస్ట్ కాస్త వెరైటీగా ఉంటుంది. కొద్దిగా చింతపండు వేసేసాను. ఇక వెల్లుల్లి రెప్పలు కూడా వేస్తున్నాను. ఇక్కడ వేసేసుకుని చక్కగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఏమాత్రం మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని కంగారు పడకుండా చక్కగా వేయించుకోవాలండి. ఈ వేగడంలోనే ఉంటుందన్నమాట టేస్ట్ అంతా కూడా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నానండి. ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల ఈ కరివేపాకు కారప్పొడి ఇంకాస్త టేస్టీగా ఉంటుందన్నమాట. చక్కగా బాగుంటుంది టేస్ట్. కరివేపాకుని ఏ విధంగా వేపాలో చూడండి. పట్టుకుని చూస్తే మెత్తగా ఉంది, అలా కాదు. చక్కగా పట్టుకుని మనం ఇలా విరిస్తే విరిగిపోవాలి, పౌడర్ అవ్వాలి చేతిలో. అప్పుడు అది పర్ఫెక్ట్గా వేగినట్టు అనమాట. చూసారా, అలా కావాలన్నమాట. అది పర్ఫెక్ట్గా చక్కగా వేగినట్టు. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తాన్ని కూడా వేయించిన వాటన్నిటిని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీ వేసుకోవాలి. చల్లారనిచ్చేసాను నేను. ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చిని, ధనియాలు, జీలకర్ర అవన్నీ కూడా వేసేసాను. ఇప్పుడు కాస్త కల్లుప్పు కూడా వేసేసి ముందుగా వీటిని పౌడర్ చేస్తాను. చూడండి, ఈ విధంగా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ ఉంది కదా వేయించుకున్నది, అది మొత్తం కూడా వేసేస్తున్నాను. వేసి దాన్ని కూడా మిక్సీ పట్టేశాను. చూసారా, ఈ విధంగా అయిందనమాట పౌడర్. రెడీ అయిపోయిందండి మన కరివేపాకు కారప్పొడి. ఇదే కారప్పొడి కరివేపాకుతోటి. ఇదే విధంగా మునగాకు, కరివేపాకు ప్లేస్లో మునగాకుతో కూడా చేసుకోవచ్చు. బాలింతలకు మంచి ఆహారం అని చెప్పొచ్చండి. మునగాకు కానివ్వండి, కరివేపాకు పొడి కానివ్వండి, 2 కూడా చాలా మంచిది బాలింతలకి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే పిల్లలకు పాలు కూడా పడతాయండి. సో మంచిగా చక్కగా క్లీన్గా కడిగి పెట్టుకున్నటువంటి ఇలాంటి గ్లాస్ జార్లో కనుక స్టోర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట.
ఈ పొడిని చక్కగా అన్నంలోకి ఫస్ట్ ముద్దలోకి చక్కగా 2 స్పూన్ల కారప్పొడి వేసుకుని, కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుందండి. అన్నంలోకే కాదు, దోస, ఇడ్లీలు, పొనుగులు ఏవైతే మనం టిఫిన్ చేసుకుంటామో, ఆ టిఫిన్‌లోకి కూడా చక్కగా ఈ పొడి చల్లుకొని తింటే చాలా అంటే చాలా బావుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము లోకి కానివ్వండి, టిఫిన్స్‌లోకి కానివ్వండి, సైడ్ డిష్‌గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. సో, మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చినట్లయితే కనుక మీరు కూడా తయారు చేసుకొని తినండి. ఓకేనా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ముందుగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.